ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి అధ్యాయము 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. శోధనకు నిలిచినవాడు కూడా ధన్యుడు. ఎందుకంటే అటువంటి వాడు ప్రభువు చేత వాగ్దానం చేయబడిన జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధన అది 0 నుంచి 100 వరకు ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు. నమ్మకం కూడా 0 నుంచి 100 స్థాయిలో ఉండాల్సిందే. శోధన 0 స్థాయి నుంచి 100 స్థాయి వరకు, 0 నుంచి 100% వరకు ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు, ఉంటుంది. కానీ విశ్వాసం మాత్రం ఏ స్థితిలోనైనా 100% ఉండాలి. శోధన 1% ఉన్నా విశ్వాసం 100% ఉండాలి. శోధన 10% ఉంటే విశ్వాసం 100% ఉండాల్సిందే. గనుక ప్రియులారా, మనకు అర్థమైన విషయం, శోధనను జయించడానికి కావలసిన విశ్వాసము 100%తో కూడిన విశ్వాసం. సహించువాడు ధన్యుడు, నిలుచువాడు ధన్యుడు. అట్టివారు మాత్రమే జీవ కిరీటాన్ని పొందుతారు. అందరికీ దొరకదది. అలాగున నిలిచేవారు, సహించేవారు ప్రభువును ప్రేమించువారు అనే మాట 12వ వచనం చెబుతుంది. 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు మనలను కీడు నిమిత్తమై శోధించడు. ఇది బైబిల్ చెప్పే మాట. దేవుడు కీడు నిమిత్తమై మనలను శోధించడు. అంచేత ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అని అనకూడదు. ఎందుకంటే ఆయన ఎవరిని శోధింపడు అని. చాలాసార్లు మనము శోధన, పరిశోధన, పరీక్ష అనే మాటలు వింటూ ఉంటాం. పరీక్షలు అన్నటువంటివి మన సత్తాను తీసుకొని వస్తాయి. పరీక్ష అన్నటువంటిది అది మనకు తెలిసిన విషయం. పరిశోధన దేవుడు మనకు పంపించేటువంటి పరీక్ష. శోధన మనం అందులోకి దిగులాగున మనము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించులాగున అపవాది కల్పించేటువంటి ఉరులు లేక భ్రమలు, అది శోధన. దేవుని వాక్యం వివరంగా చెప్తుంది, ఆయన ఎవరిని శోధించడు అని. ఒకవేళ భాషాపరంగా ఎక్కడైనా శోధన అనే మాట ఉంటే అది వేరు విషయం. కానీ శోధన మనం పడిపోవునట్లుగా, మనం చెడిపోవునట్లుగా దేవుడు మనల్ని శోధించేవాడు కాదు. ఏలైనగా దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా అబ్రహామా అని పిలువగతడు చిత్తం ప్రభువా అనేను. ఈ మాటలన్నీ ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాల్లో కనిపిస్తాయి. కనుక ఆయన తన భక్తులను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అపవాది మాత్రమే శోధిస్తాడు. అంటే ఎవరి లక్షణం ప్రకారంగా వారు ప్రవర్తిస్తారు. దేవుడు మనుషులను కీడులో పడవేయడు, అపవాది మనుషులను కీడులో పడవేస్తాడు. అపవాది మనుషులకు ఎప్పుడు మేలు చేయడు, దేవుడు మనుషులకు ఎప్పుడు కీడు చేయడు. గనుక ఎవడైనా శోధించబడినప్పుడు
నేను దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదు. అంటే ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే వాడు దేవుని అడగాలని 1వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడిన మాట ఉంది కదా. అంటే ఇదే జ్ఞానం. ఏమిటి జ్ఞానం? శోధన ఏమిటో, పరిశోధన ఏంటో తెలుసుకోవటం జ్ఞానం. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. శోధనకు పరిశోధనకున్నటువంటి తేడా విశ్వాసి తెలుసుకొనకపోతే భక్తి జీవితంలో బలహీనుడవుతాడు. శోధనను దేవుని యొద్ద నుంచి కలిగినదిగా భావిస్తాడు, కాబట్టి కృంగిపోతాడు. శోధన దేవుని వద్ద నుంచి కాదు, అపవాది వద్ద నుంచి మాత్రమే వస్తుందని తెలిసినటువంటి ఆత్మజ్ఞాని శోధనకు నిలిచిన వాడై నిలబడతాడు. నిలుచుట అనగా యుద్ధం చేస్తాడు, యుద్ధం చేసి జయిస్తాడు. శోధనకు నిలిచిన వాడై, దాన్ని సహించి శోధనకు నిలిచిన వాడై ఏం చేస్తాడు? నిశ్చయముగా, తప్పనిసరిగా తన ప్రభువును ప్రేమించి ఆయనకు మహిమను తీసుకొని వస్తాడు. ఈ జ్ఞానం అవసరం. అందుకే మొదటి వచనాల్లోనే ఈ రెండింటిని ఆయన చెప్పాడు. విశ్వాసమున కలుగు పరీక్ష అని అన్నాడు. మీరు శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. ఎందుకంటే నిన్ను నీవు దేవుణ్ణి ప్రేమించుతున్నావో లేదో తెలుసుకోవటానికి ఒక అవకాశం కలిగింది. నిలిస్తే ఆయన ప్రేమిస్తున్నావని అర్థం. నువ్వు గెలిస్తే ఆయనను ప్రేమిస్తున్నావని అర్థం. కనుక ఈ జ్ఞానం విశ్వసించడం మనకు అవసరమని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన దేవికిరణం పొందును. ఎవడే కానీ శోధించబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది. మరి శోధనకు కారకుడెవరు? శోధించువాడు శోధకుడు. అప్పుడు శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేసుకొని తినమని అన్నాడు కదా. కాబట్టి వాని పేరు శోధకుడు, వాడు శోధకుడు. ఇదే దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం. అపవాది శోధకుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ శోధకుడు అనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి, మత్తయి సువార్త 4:3 శోధకుడు అనే మాట, మత్తయి సువార్త 4:5 అపవాది అని వ్రాయబడి ఉంది. అనగా సాతానుడు శోధకుడు. ప్రియులారా, శోధించువాడు శోధకుడు. ఆ శోధనకు లొంగిపోయేటువంటి వాడు, సహించలేనివాడు, నిలువలేనటువంటి వాడు. ఎలాగునా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడువబడి. అబ్బా, ఎంత మాట! ప్రతివాడు, మినహాయింపు లేదండి, మినహాయింపు లేదు. లోకంలో చాలామంది నేనేం తప్పు చేసిన, నేనేం పాపం చేసిన, నేనేం అన్యాయం చేసిన, నువ్వు చెయ్యలేదు, ఎస్ నువ్వేంటున్నావు నేనేం చేయలేదని, ఎస్ నువ్వు చేయలేదు, నేనేం తప్పు చేసిన, నేనేం పాపం చేసిన, నేనేం నేరం చేసిన అనే మాటలు సాధారణంగా వింటుంటాం. వారు చేసి ఉండకపోవచ్చు. శోధన వారిని క్రియలలోనికి నడిపించి ఉండకపోవచ్చు, కానీ శోధన యొక్క మూలం చెబుతుంది దేవుని వాక్యం. శోధనకు మూలము మనస్సు. మనస్సు క్రియలలో జరగవలసినవన్నీ కూడా మొదట మనస్సులో జరుగుతాయి. అది మూలం. క్రియలకు మూలం మనస్సు. క్రియలకు మూలం మనస్సు, క్రియలకు ఆధారం మనస్సు. జరగవలసిన ఈ క్రియలన్నీ కూడా మొట్టమొదట మనస్సులో జరిగి తీరుతాయి. అక్కడ జరగకపోతే కనుక ఇక్కడ జరగవు.
కాబట్టి ప్రతి మనిషి మొట్టమొదట శోధించబడు స్థలం ఏమిటి అని అనగా మనస్సు. జరగవలసినవన్నీ అక్కడ జరుగుతాయి. అవి క్రియారూపంలో తర్వాత దేహము ద్వారా జరుగుతాయి. అంచేత బయటికి కనిపించేటువంటిది రెండవ క్రియ అని గుర్తుంచుకోవాలి. మొదటి క్రియలన్నీ కూడా మనస్సులోనే జరుగుతాయి. అక్కడ దాకా ఆగితే కొంతవరకు మేలు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ఈడవబడి అని ఉంది. అదే ఈడవబడి. ఆ ఈడవబడితేనే క్రియలు జరుగుతాయి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత, అవన్నీ కూడా ఉంటాయి, దురాశలన్నీ ఉంటాయి. కానీ అక్కడ దాకా వచ్చిన వాడు ఈడవబడకుండా ఉండలేడు. ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రియులరా, దురాశ, శోధన, ఈడవబడుట, మరలు కొల్పబడుట ఎంత తీవ్రమైన శోధనో మనకు అర్థమవుతుంది. ప్రతివాడు క్రియలలో కాకపోయినా మనసులో ఖచ్చితంగా మనోక్రియలను జరిగించిన వాడై ఉంటాడు. దేహక్రియలు కాకపోవచ్చు, మనసులో జరిగించిన క్రియలు. అందుచేత జ్ఞాపకం చేసుకుందాం, భూమి మీద ఎవరికి మినహాయింపు లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి, ఇలాగున్న దేవుని వాక్యం చెబుతూ ఉంటే మినహాయింపు కలిగిన వాడు ఎవడైనా ఉంటాడా ఈ భూమి మీద? ఉండరండి, ఉండరు, ఎవరు ఉండరు. దైవవాక్యం సత్యం. నేనేం చేశాను అని అంటున్నటువంటి వారు కొంచెం ఆలోచించుకోవాలి. ఏం చేశారో, ఇక్కడ చేయకపోయినా ఏం చేశారో, బహిరంగంగా కాకపోయినా రహస్యంగానైనా ఏం చేశారో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతివాని మనస్సు పాడైన మనస్సు, ప్రతివాని మనస్సును అపవాది ముట్టినాడు. నాకు తెలిసి, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదు అని మాట్లాడేవారు చాలామంది కనిపిస్తారు. ఆత్మవంచన. నీ మనసాక్షి దాన్ని బంధించకపోతే క్లియర్గా చెబుతుంది నీకు. ప్రతివాడు అనే మాటలో మినహాయింపు లేదు. తన స్వకీయమైన సొంత దురాశల చేత, ఆశలు కావేవి దురాశలు, సరైన దారిలో తీర్చబడేటువంటివి ఆశలు, అక్రమంగా తీర్చబడేవి దురాశలు. దురాశ చేత ఈడవబడిన వాడై, దురాశ కలిగిన వాణ్ణి దురాశ ఈడ్చుకొని వెళుతుంది. దురాశలు కలిగిన వాణ్ణి దురాశ ఈడ్చుకొని వెళ్తుంది, అంతే. ఇక అందులో మినహాయింపు ఉండదండి. అందులో ఏమాత్రం కరుణ ఉండదండి, కనికరం ఉండదండి. దురాశలు కలిగిన వాణ్ణి, పాపేచ్ఛలు కలిగినటువంటి వాణ్ణి ఆ ఇచ్చలు ఈడ్చుకొని వెళ్తాయి. ఈ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అని దైవగ్రంథం చెబుతున్న మాట అక్షర సత్యం. ఈడవబడిన దురాశ ఊరక ఉండదు కదా, అది తన పనిని చేస్తుంది. దురాశ గర్భమును ధరించి, దురాశ గర్భమును ధరించి కనిపించదు, కానీ గర్భం ధరించిన తర్వాత కనిపిస్తుంది. దురాశ యొక్క ఫలం ఏదైనా సరే ప్రతిదానికి ఒక బీజం ఉన్నట్లుగా బీజం కనిపించదు,
బీజము ద్వారా జరిగే కార్యాలు కనిపిస్తాయి. ఏ మనిషికి విత్తనం కనిపించదు భూమిలో, దాని నుండి పుట్టినటువంటి మొక్క, మొలచిన మొక్క కనపడుతూ ఉంది. దురాశ గర్భమును ధరించి, దురాశ తన పనిని చేసింది, ఇక క్రియను కనడానికి అది సంసిద్ధపడుతూ ఉంది. దురాశ ఎప్పుడు మన మనస్సులోనికి పడుతుందో అప్పుడు అది పిండముగా మారుతూ ఉంది. అది పెరగటం ప్రారంభమవుతుంది. తప్పనిసరిగా కనే రోజు ఒకటి వచ్చి తీరుతుంది. ఏదేను తోటలో జరిగింది అదే, ఆ దురాశే. మీరు దేవతల వల్ల ఉందురు, కడకు దిగంబరులైపోయారు. దేవతల వల్ల ఉందురు, దేవునితో సమానంగా ఉంటారు. ఇక్కడ ఉండాల్సిన అక్కర్లేదు. దురాశ. కాబట్టి అపవాది దురాశల చేత ఈడుస్తాడు. అందులో ఏమీ ఉండదు, సర్వసాధారణం. అదంతా మరలు, అదంతా భ్రమ. ఇదే దైవగ్రంథం చెప్పేది. దురాశ ఒక భ్రమ, దురాశ మరలు, దురాశ ఉరులు. తర్వాత అతడు దేవుని వాక్యం చెబుతున్న మాట, ఏడవబడిన వాడై దురాశ గర్భమును ధరించగా పాపమును కంటాడు. పాపము పరిపక్వమై మరణమును కనును. విచారకరమైన సంగతి. దైవ చిత్తానుసారంగా సృజించబడిన మనిషిలో అపవాది శోధన పనిచేయటం, దేవుని వాడైన మనిషిలో అపవాది కార్యం నెరవేర్చబడడం, అది చాలా విచారకరమైనటువంటి విషయం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. కనుక ఈ భాగమునందు మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అనంటే, శోధన. దేవుడు శోధించడు. అలాగే ఇక్కడ కనిపించేటువంటి విషయం ఏమిటి అనగా, అపవాది యొక్క స్పష్టమైనటువంటి క్రియ. వాడు ఈడుస్తాడు, మరలు కొల్పుతాడు, దురాశను మన లోపల చొప్పిస్తాడు. ఆ తర్వాత చేయవలసిన పనిని తాను చేయిస్తాడు. మనకు కనిపించేటువంటి విషయం కూడా ఇదే కదా. అదేమిటి అంటే, జరిగించవలసినటువంటి కార్యాన్ని అపవాది అప్పగించి వెళ్ళిపోతాడు. ఆ పని మనం చేస్తాం. దురాశ యొక్క ఫలితం, దురాశ యొక్క చిట్ట చివరి ఫలము అదే. దేవునికి అయిష్టమైన కార్యం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఇది దైవగ్రంథం మనకు చెబుతున్నటువంటి హెచ్చరిక. చాలా సులువుగా ప్రవేశిస్తాడు అపవాది. శోధనను చాలా తేలికగా చూపిస్తాడు. ఇదేముందిలే, తప్పే ఉందిలే అని మన చేత అనిపిస్తాడు, ఒప్పిస్తాడు, రాజీ పడేటట్లుగా చేస్తాడు. అందుకే ఈ శోధనలో స్వయంగా దేవుని చేత సృజించబడిన హవ్వయే, ఆదాములే ఓడిపోయారు. దేవుడు పరిశోధించలేదు, శోధకుడు శోధించాడు. శోధకుడు శోధించాడు. దేవుడు కాదు శోధించింది, అపవాది శోధించాడు. దేవుణ్ణి ప్రేమించి ఉంటే అపవాది మాట వినకపోయి ఉండేవాళ్ళు. కాదన్న దానిని చేసి ఉండేవారు కాదు. దేవుని కంటే మించి అపవాదిని ప్రేమించినట్లుగా, వాని మాటను ప్రేమించినట్లుగా కనబడుతుంది. కాబట్టి శోధనకు నిలువలేక పడిపోయారు. దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించునుగాక. ఆత్మ సంబంధమైన జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహించునుగాక. సంగతులను తెలుసుకొనగలిగిన జ్ఞానం ఆయన మనకు అనుగ్రహించునుగాక. మోసపోకండి. శోధన శోధకుని వలన కలుగుతుంది.
గాని శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతివరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వం లేదు. ఆయన అస్థిరుడు కాడు, ఆయన స్థిరుడు. ఆయన కదిలేవాడు కాదు. ఆయనలో కదిలించే ఛాయ ఏది లేదు. ఏ ఛాయ ఆయనను కదిలించను లేదు. ఆయన మనలను కన్నవాడు తన వాక్యం వలన అని దైవ గ్రంథం చాలా వివరంగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి శోధనకు మనం నిలుద్దాం. శోధన అపవాది నుంచి కలగగా పరసంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఇవి అది జ్యోతిర్మయుడైన దేవునిద్ద నుండి కలుగుతుందని దైవ గ్రంథం చెబుతున్న మాట అక్షర సత్యం. అలాగున మనము దేవునికి ఇష్టమై జీవిద్దాం. శోధనకు నిలవబడదాం, సహిద్దాం. అది ఎంతటిదైనా కావచ్చు కాక శోధన, కానీ ప్రభువుకు మహిమను తీసుకొని వద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైనది, ప్రతివరం పరసంబంధమైనది. దేవుడెప్పుడే కానీ మన శోధనకు కారకుడు కాదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆత్మ సంబంధమైన ఈ జ్ఞానమును కలిగి మనం జీవిద్దాం. అటువంటి కృపను భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కరుణించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయా జాలి కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడవును విమోచకుడవైన మా దేవా, మీ ఘనమైన నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను మేము చెల్లించుకొనుచు ఉన్నాం. నీ కృపా బాహుల్యమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మాకు ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు. ఈ సమయమందు మీరు అందించిన మాటల కొరకు మీకు స్తోత్రాలు. శోధించబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారిని మీరు దర్శించండి. శోధనకు నిలిచి ఉండే శక్తిని, తట్టుకొన జాలిన శక్తిని మీరు అనుగ్రహించి మహిమను పొందండి. మా శోధనలన్నింటిలో కూడా మేము నిలిచి మిమ్మునే ప్రేమిస్తున్నాం, శోధకుని కాదనే సంగతిని రుజువు చేసుకునే కృపను మాకిమ్మని ప్రార్థన. ఈ మాటలు వింటున్న వారిలో కూడా శోధనలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారికిని జయించు శక్తిని బలమును అనుగ్రహించి మహిమను పొందమని మా మనవులు ఆలకించుదురని మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.